హలో మూలవర్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ టాపిక్స్. ఇలాంటి మంచి క్రేజీ టాపిక్స్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన క్రేజీ టాపిక్ ఏంటంటే మన టాలీవుడ్లో సక్సెస్ఫుల్ అండ్ అన్సక్సెస్ఫుల్ డైరెక్టర్ అండ్ హీరో కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అన్సక్సెస్ఫుల్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మన గురూజీ గారు ఉంటారన్నమాట. మన గురూజీ గారు మహేష్ బాబు గారు తీసిన 3 సినిమాలు కూడా ఫ్లాప్లు అయిపోయినాయి. అతడు, కలేజా, గుంటూరు కారం. అతడు, కలేజా కొంచెం బాగానే అన్నీ, కానీ గుంటూరు కారం అయితే రావడమే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఇంకా వీటి మీద మీమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాగే అంటారు, ఒక 10 సంవత్సరాలు పోయిన తర్వాత టీవీలో అబ్బా ఈ సినిమాని ఎందుకురా ఫ్లాప్ చేశారు అంటారని చెప్పేసి ఇలా టాక్స్ అయితే నడిచాయన్నమాట. మరి వీళ్ళిద్దరు ఇంకో సినిమా తీయాలంటే ఏమవుతుందో ఎవరికి తెలియదు. కానీ మనమంతా ఒకటే ఫిక్స్ అయిపోతాం, త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో చేసిన ఫ్లాప్ అయిపోతుందని చెప్పి. ఇంకా నెక్స్ట్ మన సక్సెస్ఫుల్ కాంబినేషన్కి వస్తే మన యంగ్ డైరెక్టర్ అండ్ మన యంగ్ హీరో తేజ సజ్జయ్ గారు. వీరిద్దరు కాంబినేషన్స్లో ఇప్పటిదాకా 2 సినిమాస్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి జాంబీ రెడ్డి, ఇంకోటి హనుమాన్. జాంబీ రెడ్డి అయితే మంచి కలెక్షన్స్తో పాటు అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచిగా రన్ అయిందనమాట. దట్టు ఈ మూవీ 20 crores దాకా సంపాదించింది. ఇంకా హనుమాన్ గురించి చెప్పే అవసరం లేదు, మహేష్ బాబు గారి సినిమాతో పోటీ పడి 300 కోట్లు సంపాదించింది. అండ్ దట్టు 92 years ఆఫ్ సంక్రాంతి సినిమాస్లో లీడింగ్లో ఉందన్నమాట, హైయెస్ట్ గ్రాసరీ సంక్రాంతి సినిమాస్. ఇంకా నెక్స్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్కి వెళ్ళిపోతే మన పూరి జగన్నాథ్ గారు అండ్ మన మహేష్ బాబు గారు. ఇప్పుడు దాకా వీళ్ళిద్దరూ కలిసి 2 సినిమాలే తీశారు. ఫస్ట్ పోకిరి, మై ఆల్ టైమ్ ఫేవరెట్, అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పక్కా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అందరి మైండ్ పోయి ఉంటాయి ఆ థియేటర్లో. ఇంకా ఆ తర్వాత తీసిన సినిమా బిజినెస్ మ్యాన్. సూర్యబాయ్ ఆ క్యారెక్టర్ అంటేనే ఒక వైబ్రేషన్, అబ్బో ఫ్లో ఆగట్లేదుగా. ఆ క్యారెక్టర్కే మనం ఇంప్రెస్ అయిపోతాం అనమాట. ఇలాగ మంచి 2 సినిమా అయితే అందించారన్నమాట మన పూరి జగన్నాథ్ గారు. అండ్ ఫైనల్గా సూర్యబాయ్ ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. అండ్ నెక్స్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ వచ్చేసరికి రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు. ఇప్పుడు దాకా రాజమౌళి గారు, ప్రభాస్ గారు 3 మూవీస్ అయితే తీశారన్నమాట. ఒకటి ఛత్రపతి, బాహుబలి 1 అండ్ బాహుబలి 2. ఈ 3 సినిమాల్లో కామన్గా ఉండేది ఏంటో తెలుసా, మదర్ సెంటిమెంట్ అనమాట. 3 సినిమాల్లో కూడా మదర్ సెంటిమెంట్ అనేది మంచిగా వర్కౌట్ అయింది. అండ్ దట్టు బాహుబలి 2లో ఆ రాజ్యాల వల్ల పెట్టడం వల్ల మంచి ఎఫెక్ట్ అయితే కలిగిందన్నమాట. అండ్ మనందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడు దాకా బాహుబలి 2 రికార్డ్స్ని ఏ సినిమా బీట్ చేయలేదు. నాకు తెలిసి అప్కమింగ్ మూవీస్లో కల్కి 2898 అయితే బీట్ చేసింది అనుకుంటున్నాను. ఇంకా మనం నెక్స్ట్ కాంబినేషన్కి వచ్చేస్తే మన గోపీచంద్ మలినేని గారు అండ్ మన రవితేజ గారు. ఇప్పుడు దాకా వీళ్ళు వచ్చరికి 3 సినిమాలు తీశారనమాట. ఒకటి డాన్ సీను, ఇంకోటి బలుపు, ఇంకోటి క్రాక్. ఈ 3 కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. దట్టు క్రాక్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. ఈ కాంబినేషన్ ఇంకో సినిమా వస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు, కానీ బడ్జెట్ ఇష్యూస్ వల్ల సినిమా అయితే డ్రాప్ అయిపోయింది అనమాట. సో వీరిద్దరి కాంబోలో ఇంకో మూవీ అయితే లేదు. ఫ్యూచర్లో వస్తుందేమో, మనమైతే వెయిట్ చేయాలి. అండ్ మన నెక్స్ట్ కాంబినేషన్ వచ్చరికి త్రివిక్రమ్ గారు, అల్లు అర్జున్ గారు. ఇప్పుడు దాకా తీసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అనమాట. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలాగే కొండపురం. 3 కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. ఈ 3లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చరికి రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు. రాజమౌళి గారు రామ్ చరణ్ గారితో 2 సినిమాలు, త్రిపురార్, మగధీర. అండ్ ఎన్టీఆర్ గారితో 3 సినిమాలు, త్రిపురార్, స్టూడెంట్ నెంబర్ 1 అండ్ యమదొంగ. అన్నీ కూడా మంచి వసూలుతో పాటు మంచి స్టాక్ కూడా తెచ్చుకున్నాయి అనమాట. అండ్ ఇదనమాట మన వీడియో వచ్చరికి. ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్స్లో మీకు నచ్చిన కాంబినేషన్ ఏంటో కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.